ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత రష్యా ఉక్రెయిన్ వార్ ముగుస్తుందని ప్రపంచ దేశాలన్నీ భావించాయి. కానీ పరిస్థితిలో మాత్రం ఎక్కడా మార్పు కనిపించలేదు. రెండు దేశాల మధ్య యుద్ధం మరోసారి భీకర రూపం దాల్చింది. ఉక్రెయిన్ సైన్యం రష్యాపై విరుచుకుపడుతోంది. ఇంధన స్థావరాలను ధ్వంసం చేస్తోంది. అస్ట్రాఖాన్ రీజియన్లోని ఇంధన స్థావరంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని జరిపిందని అక్కడి గవర్నర్ ఇగోర్ బాబుష్కిన్ ప్రకటించారు. మరో గ్లాస్ ప్లాంట్, ఎనర్జీ సెంటర్లపై కూడా దాడులు జరిపిందని చెప్పారు. ఈ దాడులను ఉక్రెయిన్ కూడా ధృవీకరించింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో అస్ట్రాఖాన్తో పాటు పలు ప్రాంతాలకు రష్యా ప్రభుత్వం విమాన సర్వీసులను రద్దు చేసింది. యుద్ధం ప్రారంభం నుంచి రష్యాలోని విద్యుత్తు, రవాణా, సైన్య కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు జరుపుతూనే ఉంది. ఇక రష్యాలోని కుర్స్క్ పరిధిలోని సుడ్జా నగరంలోని బోర్డింగ్ స్కూల్పై కూడా దాడి జరిగింది. దీనిపై ఉక్రెయిన్, రష్యాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ఈ నగరం 5 నెలలుగా ఉక్రెయిన్ అధీనంలోనే ఉంది. ఈ దాడిలో 4 మృతి చెందారని, మరో 4 తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ తెలిపారు. అయితే భవనం శిథిలాల నుంచి 84 మందిని ఉక్రెయిన్ దళాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని ఉక్రెయిన్ తెలిపింది. పౌరులకు ఆశ్రయం కల్పించిన బోర్డింగ్ స్కూల్పై మాస్కో బాంబు దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. ఇక ఉక్రెయిన్ సైన్యమే పాఠశాలపై క్షిపణి దాడి చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది. ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించారని తెలిపింది. అలాగే ఉక్రెయిన్లోని పోల్టావా నగరంలోని అపార్ట్మెంట్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో మరణించిన వారి సంఖ్య 12కు పెరిగిందని, వీరిలో 2 పిల్లలు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం తెలిపింది. 5 అంతస్తుల భవనంపై జరిపిన ఈ దాడిలో 17 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ పేర్కొంది. ఇక మాస్కో 55 డ్రోన్లను ఉక్రెయిన్పై ప్రయోగించిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం చూస్తే 40 డ్రోన్లను రాత్రి ధ్వంసం చేశామని అన్నారు. ఇక ఖార్కివ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో 2 వ్యక్తులు గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. పశ్చిమ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో 3, బెల్గోరోడ్, బయాన్స్క్ ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున డ్రోన్లు కూల్చివేసినట్టు రష్యా తెలిపింది. బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో 1 మరణించారని ప్రాంతీయ గవర్నర్ మీడియాకు తెలిపారు.